లైఫ్‌లో నేను వేస్ట్, నా వల్ల కాదు, నేను మారలేను అని ఎప్పుడైనా అనుకున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. 'స్ట్రేంజర్ థింగ్స్‌లో' వన్ ఆఫ్ ది మోస్ట్ హేటెడ్ క్యారెక్టర్స్ నుంచి వరల్డ్ మొత్తం 'వి లవ్ యూ' అనే రేంజ్‌కి ఎదిగిన క్యారెక్టర్ మన స్టీవ్ హ్యారింగ్టన్. అసలు ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా జరిగిందనేది వీడియోలో చూద్దాం. సీజన్ 1లో స్టీవ్‌ని చూస్తున్నప్పుడు మనకి ఏమనిపించింది? జస్ట్ ఒక రిచ్ కిడ్, బలుపు, పొగరు, మానవత్వం లేని కుర్రాడు. కింగ్ స్టీవ్ అని ఫీల్ అయ్యేవాడు కానీ అక్కడ కింగ్ క్వాలిటీస్ ఒక్కటి కూడా ఉండేవి కాదు. జోనాథన్ కెమెరాని పగలగొట్టినప్పుడు మనందరం స్టీవ్‌ని హేట్ చేసాం. మనం అనుకున్నాం వీడు విలన్ కాకపోవచ్చు కానీ హీరో అయితే ఖచ్చితంగా కాడు అని. బట్ ఎక్కడ మ్యాజిక్ జరిగింది. లైఫ్ స్టీవ్‌కి దెబ్బ మీద దెబ్బ కొట్టింది. నాన్సీ వదిలేసింది. జోనాథన్ చేతుల్లో దెబ్బలు తిన్నాడు. పాపులారిటీ పోయింది. చాలామంది ఇక్కడే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. లేదా విలన్‌గా మారిపోతారు. కానీ స్టీవ్ ఏం చేశాడో తెలుసా? యాక్సెప్ట్ చేశాడు. తను చేసింది తప్పు అని రియలైజ్ అయ్యాడు. ఎవరి దగ్గర అయితే పొగరు చూపించాడో వాళ్ళ దగ్గరికే వెళ్ళి సారీ చెప్పాడు. రియల్ హీరో జర్నీ అక్కడే స్టార్ట్ అయింది. అప్పుడు వచ్చింది అసలు సెస్సులైన గూస్ బంప్స్ మూమెంట్. పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ డెమో డాగ్స్ ముందు నించున్నప్పుడు, ఆ ముళ్ళ బ్యాట్ని అలా తిప్పినప్పుడు మనకు అర్థమైంది ఇది మామూలు ట్రాన్స్ఫర్మేషన్ కాదురా బాబు అని. తన కోసం కాదు, వేరే వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చే రేంజ్కి ఎదిగాడని. డస్టిన్కి బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు. బిల్లీ చేతుల్లో రక్తం వచ్చేలా తన్నులు తింటున్నా ఆ పిల్లల్ని మాత్రం వదలలేదు. వరల్డ్ మొత్తం మాన్స్టర్స్తో నిండి ఉన్న స్టీవ్ మాత్రం ఒక నమ్మకమైన మనిషిగా మారిపోయాడు. ఫ్రమ్ కింగ్ స్టీవ్ టు మామా స్టీవ్, దట్ ఈస్ ద క్యారెక్టర్ డెవలప్మెంట్. ఫ్రెండ్స్, స్టీవ్ హ్యారింగ్టన్ మనకు నేర్పించింది ఒక్కటే: నీ పాస్ట్ ఎలాంటిదైనా పర్వాలేదు, నువ్వు చేసిన తప్పులు నిన్ను డిఫెండ్ చెయ్యవు. నువ్వు ఈరోజు ఎలా ఉన్నావు, రేపు ఎలా ఉండబోతున్నావు అనేది మ్యాటర్ కాదు. ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు చేంజ్, ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు బీ ఏ గుడ్ పర్సన్. స్టీవ్ చేయగలిగితే మనం ఎందుకు చేయలేము? బీ బ్రేవ్, బీ సెల్ఫ్లెస్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బీ లైక్ స్టీవ్. మీకు 'స్ట్రేంజర్ థింగ్స్'లో స్టీవ్ కాకుండా ఇంక ఎవరి ఆర్క్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. వాళ్ళ మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఈ వీడియో కనుక మీకు మంచి కిక్ ఇచ్చుంటే ఆ లైక్ బటన్ని స్టీవ్ బ్యాట్తో కొట్టినట్టు కొట్టేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై చినికట్ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్ మీ కేకే.